ఎన్నిసార్లు దేవుని విడిచి దూరంగా నువ్వు పారిపోయినా నీ మార్పుకై, నీ రాకకై ప్రభువు ప్రేమతో ఎదురు చూస్తున్నారని నీకు తెలుసా? ఈరోజే నీ పాపాలు ఒప్పుకో. ఆయన నిశ్చయంగా నిన్ను చేర్చుకుంటాడు. క్లుప్తమైన ఈ సందేశంలోనికి వెళ్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనము. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. John chapter 21 verses 17. He said unto him the third time, Simon, son of Jonas, lovest thou me? Peter was grieved because he said unto him the third time, lovest thou me? And he said unto him, Lord, thou knowest all the things. Thou knowest that I love thee. Jesus said unto him, feed my sheep. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. బిఫోర్ జీసస్ క్రూసిఫిక్షన్, పీటర్ హ్యాడ్ డినైడ్ జీసస్ 3 times. యేసు సిలువ వేయబడకముందు పేతురు యేసు ఎవరో ఎరగనని 3 సార్లు బొంకాడు. అండ్ నౌ ఆఫ్టర్ ద రిజరెక్షన్, పీటర్ డిక్లేర్స్ హిస్ లవ్ ఫర్ జీసస్ 3 times. మరియు పునరుద్ధానం తరువాత పేతురు యేసుపై తన ప్రేమను 3 సార్లు ప్రకటించాడు. అండ్ జీసస్ రెస్పాన్స్ ఈజ్ సింపుల్. షో మీ, హీ సేస్, అండ్ ఫీడ్ మై షీప్. యేసు సులభంగా దీనికై ప్రతిస్పందించాడు. నాకు క్రియలతో చూపించు మరియు నా గొర్రెలను మేపు అని అతనితో చెప్పాడు. అవర్ లవ్ ఫర్ జీసస్ ought to be evidenced in our actions, as it is compels us to do the good work that he has called each of us to do. యేసు పట్ల మనకున్న ప్రేమను మన క్రియలతో రుజువు చేయాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిని చేయమని ఆయన పిలిచిన మంచి పనిని చేయుటకు ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి మాటలతో కాక మన క్రియలతో ప్రభువును వెంబడించే కృపతో ప్రభువే మనల్ని నడిపించునుగాక. ప్రార్థన. I love you, Lord. Perhaps I don't say it enough with my word or my deeds. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. బహుశా నేను నా మాటతో లేదా నా పనులతో తగినంతగా చెప్పలేను, కానీ బట్ యాజ్ ఐ మెడిటేట్ ఆన్ యువర్ లవ్ ఫర్ మీ అండ్ మై లవ్ ఫర్ యూ, ఐ వాంట్ టు డూ ద థింగ్స్ దట్ ప్లీజ్ యూ. నా పట్ల నీ ప్రేమను, నీ పట్ల నాకున్న ప్రేమను నేను ధ్యానిస్తున్నప్పుడు నేను మీకు ఇష్టమైన పనులు చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాను. షో మీ హౌ యూ హ్యావ్ ఎక్విప్డ్ మీ ఫర్ యువర్ కింగ్డమ్స్ వర్క్ అండ్ లీడ్ మీ టు ద పీపుల్ అండ్ ప్లేసెస్ వేర్ యు ఆర్ కాలింగ్ మీ టు క్యారీ అవుట్ మై టాస్క్స్. మీ రాజ్యం యొక్క పని కోసం మీరు నన్ను ఎలా సన్నద్ధం చేశారో నాకు చూపించండి, మరియు మీ పిలుపుకు తగ్గట్టుగా పని చేయడానికి మీరు నన్ను ఎన్నుకున్న వ్యక్తుల యొద్దకు మరియు ప్రదేశాల యొద్దకు నన్ను నడిపించండి. యేసయ్యా, నిన్నెరుగనని బొంకిన పేతురును క్షమించి బలంగా మీ సేవలో వాడుకున్నారు. అలాగే బలహీనమైన నన్ను కూడా మీ ఆత్మతో నింపి బహుబలంగా మీ పరిచర్యలో వాడుకోండి. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, please do like, share and subscribe to our channel. May God bless us all. Amen.